సస్పెండ్ చేస్తూ ఈరోజు లేఖను కూడా విడుదల చేశారు. కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇటు జాగృతి శ్రేణులు కవిత నివాసం దగ్గరకు భారీగా తరలి వెళ్తున్నారు. ఎటువంటి షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా కవితపై సస్పెన్షన్ వేటు వేయడం అప్రజాస్వామికమంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ దగ్గరకు కేటీఆర్ వెళ్లారు. తదుపరి కార్యాచరణ గురించి చర్చిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒక రాజకీయపరమైన చర్చ జరుగుతోంది. కవితను సస్పెండ్ చేసిన తర్వాత కవిత రాజకీయ పయనం ఏ విధంగా ఉండబోతోంది అని. కవిత ఇప్పటికే జాగృతిని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఏ కార్యకలాపం చేసినా, ఎటువంటి ధర్నా చేసినా, ఆందోళన చేసినా జాగృతి పేరుతోనే చేస్తూ ఉన్నారు. జాగృతి పేరుతోనే ఆందోళన చేస్తున్నారు. మొన్న బీసీ రిజర్వేషన్స్ గురించి కవిత ఆందోళన చేసినప్పుడు కూడా జాగృతి పేరుతోనే చేశారు. బస్ పాసుల గురించి చేసినప్పుడు కూడా జాగృతి పేరుతోనే చేశారు. ఎక్కడా కూడా ఆమె బీఆర్ఎస్ అనే పదం గురించి మాట్లాడడం లేదు. ఆమె లేఖ రాసిన తర్వాత కవిత ఎక్కడ బీఆర్ఎస్ గురించి మాట్లాడట్లేదు. బీఆర్ఎస్ కార్యాలయం దగ్గరికి రావడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. కానీ ఆమె ఏ కార్యకలాపం చేసినా జాగృతిని ప్రమోట్ చేసే విధంగా మాత్రమే చేస్తూ ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా మొన్న చూసాం. కాంగ్రెస్ నేతలు, బీజేపీ నేతలు కవితకు వ్యతిరేకంగా ఏం మాట్లాడినా బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఎక్కడా బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితులు కనిపించడం లేదు. మొన్న తీన్మార్ మల్లన్న కవితకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు జాగృతి శ్రేణులు వెళ్ళి అక్కడ ఆందోళన చేశారు. కానీ బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కవితకు సపోర్ట్గా ఎక్కడ మాట్లాడిన పరిస్థితి కనిపించలేదు. అంటే గ్యాప్ ఉందనేది బహిరంగ రహస్యమే. కానీ సస్పెన్షన్ వేటు వేస్తారా, కవితపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయ నాయకులందరూ కూడా వేచి చూస్తూ వచ్చారు. ఒకవేళ కవితపై చర్యలు తీసుకుంటే ఏం జరుగుతుందని మొన్న మనం బీజేపీ నాయకులు అన్న మాటలను కూడా మనం గుర్తు చేసుకోవాలి. కవిత కాంగ్రెస్లో చేరుతారు అంటూ బీజేపీ నాయకులు మాట్లాడిన పరిస్థితులు కూడా మనకి కనిపించాయి. ఇప్పుడు కవిత ఒకసారి మనం బీఆర్ఎస్ కార్యాలయంలో కవిత ఫ్లెక్సీని అక్కడి నుంచి తొలగిస్తున్న దృశ్యాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత కవితకు సంబంధించిన ఏ ఆనవాళ్ళని కూడా బీఆర్ఎస్ కార్యాలయంలో ఉంచట్లేదు. అక్కడ ఉన్న ఫ్లెక్సీలు, స్టిక్కర్స్ ఇవన్నీ కూడా తొలగిస్తున్నారు. కవితతో ఉన్న స్టిక్కర్స్ని తొలగిస్తున్న, ఫోటోగ్రాఫ్స్ని తొలగిస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. అదిగో ఫ్లెక్సీని కూడా అక్కడి నుంచి తొలగిస్తున్న దృశ్యాలు బయట పెట్టేస్తున్నారు. బీఆర్ఎస్ కార్యాలయం నుంచి కవితకు సంబంధించిన ఏ ఆనవాలు కూడా బీఆర్ఎస్ కార్యాలయంలో లేకుండా వాటిని బయటకు తొలగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? మండలి చైర్మన్ను కోరబోతుందా బీఆర్ఎస్ పార్టీ? కవిత సభ్యత్వాన్ని తొలగించండి అని అడిగే అవకాశం కనిపిస్తుందా? లేదంటే కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అవకాశం కనిపిస్తుందా? ఏం జరగబోతుందనే చర్చ జరుగుతోంది. కవిత ఫోటోగ్రాఫ్స్ని, కవిత ఫ్లెక్సీలను బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి బయటకు తీసుకువెళ్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కానీ బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర అందరూ చెబుతున్నది ఒక్కటే, పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని. కానీ కవిత గురించి నేరుగా ఎవరు కూడా మాట్లాడడం లేదు. ఇప్పుడు ఫామ్ హౌస్కు వెళ్ళారు కేసీఆర్తో మాట్లాడుతూ ఉన్నారు. తదుపరి కార్యాచరణ గురించి మాట్లాడుతున్నారు. ఇటువైపు జాగృతి శ్రేణులు కూడా కవిత నివాసానికి వెళ్తూ ఉన్నారు. కవితతో సమాలోచనలు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో కవిత తన రాజకీయ పయనం గురించి ఏం మాట్లాడబోతున్నారు, తనపై వేసిన సస్పెన్షన్ వేటు గురించి కవిత ఏం చెప్పబోతున్నారు అన్నదే ఉత్కంఠగా కనిపిస్తూ ఉంది. బీజేపీ నాయకులు ఆడించినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఏం చెప్తే అది చేయడం, ఆమెపై ఉన్నటువంటి కేసులు మాఫీ చేసుకోవడం కోసం, ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులను కించపరిచే విధంగా మాట్లాడగలుగుతుంది. ఇన్ని రోజులు ఒక నాయకులను మాట్లాడితే కవిత ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, మీ నాన్న గురించి కూడా మాట్లాడినట్టు ఉంటుంది. కాబట్టి పార్టీ అంటేనే కేసీఆర్ అంటేనే పార్టీ. కాబట్టి పార్టీని ఏ విధంగా మీరు కించపరిచే విధంగా మాట్లాడినా బీఆర్ఎస్ కార్యకర్తలు ఉపేక్షించారు. ప్రస్తుతం కేటీఆర్ ఫామ్ హౌస్కి వెళ్లారు. ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ను కలిశారు. కవిత సస్పెన్షన్ తర్వాత పరిణామాలపై చర్చిస్తున్నారు. ఫామ్ హౌస్ దగ్గర నుంచి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, ఫామ్ హౌస్లో ఏ దిశగా చర్చలు జరుపుతూ ఉన్నారు? తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది?
రోహిత్, మనము మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఫామ్ హౌస్ లో ఉన్నాము. ఇక 2 రోజుల నుంచి కవిత నిన్న ఎప్పుడైతే మీడియా సమావేశంలో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించింది, కాళేశ్వరం నిర్మాణం జరిగిన తర్వాత ఆ యొక్క దానికి జరుగుతున్న సిబిఐ ఎంక్వైరీ, ఆ తర్వాత అసెంబ్లీలో చర్చించిన విషయాన్ని కూడా ఆమె ఆ మీడియా ముందు ప్రకటించడం జరిగింది. అంటే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు కాళేశ్వరం మరక అంటించడం ఒక 2-3 నేతల ద్వారా జరిగింది. ఇదంతా పరిణామాలని చెప్పి ఆమె ఒక 20 పేర్లు ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రితో పాటు మాజీ మంత్రి కేటీఆర్, ఆ తర్వాత ఆ కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, వీళ్ళంతా కూడా 2 రోజుల నుంచి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో చర్చలు జరిపారు. అంటే ఒకవేళ గతంలో కవిత మాత్రం ఎమ్మెల్సీ, ఆ తర్వాత కూడా 2-3 సందర్భాల్లో ఒక 5 పేజీల లేఖ విడుదల చేశారు. ఆ రోజు కూడా సస్పెన్షన్ వేటు వేస్తా అనుకున్నారు, ఆ రోజు కూడా వేయలేకపోయారు. ఆ తర్వాత ఇటీవల పార్టీ క్రమశిక్షణ విషయంలో కావచ్చు, లేకుంటే పార్టీ ముఖ్య నేతలపై ఆమె చేస్తున్న ఆ కామెంట్స్ పై సీరియస్ గా స్పందించారు. ఆ తర్వాత ఈ రోజు మాత్రము రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున కవితను మాత్రం ఆ సస్పెండ్ చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సోమ భరత్ కుమార్, ఆ తర్వాత పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల ఇన్ఛార్జ్, ఆ తర్వాత టి రవీందర్ రావు ఆ ప్రధాన కార్యదర్శి, వీళ్ళిద్దరు కూడా ఆ కవితను సస్పెండ్ పెట్టి వేశామని చెప్పి కాసేపటి క్రితమే వాళ్ళు ప్రకటించడం జరిగింది. దీంతో పాటు కేసీఆర్, ఆ తర్వాత కేటీఆర్, ఆ తర్వాత మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఆ కేసీఆర్ తో కొంత చర్చలు జరుపుతున్నారు. వాస్తవానికి ఎవరున్న 2001లో పార్టీ ఏప్రిల్ 20 నాడు పార్టీ ఆవిర్భవించిందో ఆనాటి నుంచి నేటి వరకు ఎవరైనా సరే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్లుంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, ఆ సస్పెన్షన్ వేటు వేస్తామన్నారు. గతంలో పార్టీపై కొంతమంది మాట్లాడిన వాళ్ళ మీదే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వాటిపై ఎవరు కూడా నిర్ణయం తీసుకోలేదు. కానీ పార్టీలో జరుగుతున్న పరిణామాలను బయట పెడితేనే ఆ క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించారని చెప్పి కవిత కూడా వారికి అభిమానులు కావచ్చు, లేకుంటే ఇక్కడ బీఆర్ఎస్ అభిమానులు కావచ్చు, ఆ రోడ్డుపై రాస్తా రోకోలు, ధర్నాలు చేపట్టే కార్యక్రమం అయితే కొనసాగుతుంది. దీంతో పాటు పార్టీలో జరుగుతున్న నిర్ణయాలు, పార్టీలో ఏ విధంగా ముందుకెళ్లాలి, ఆ కవిత ఎపిసోడ్ కావచ్చు, లేకుంటే కాళేశ్వరం, సిబిఐ, ఆ తర్వాత అసెంబ్లీలో ఆ ప్రస్తావించిన విషయాలను కూడా ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది, బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకునే విధంగా ఒక ప్లాన్, ఒక ప్రణాళిక రచించే